నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో బాణాసంచా పేలుడు తయారీ కేంద్ర ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం. 3వ డివిజన్, 17వ డివిజన్, 18వ డివిజన్లలో వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ. వైసీపీ శ్రేణులతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న దేవినేని అవినాష్. మతోన్మాద బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానాలతో దేశానికి పెను ప్రమాదం పొంచి ఉందని తెలియజేసిన సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో బాణాసంచా పేలుడు తయారీ కేంద్రం ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు మృతుల కుటుంబాలకు 15 లక్షల చొప్పున పరిహారాన్ని ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారులు సురేష్ కుమార్, ఆకే రవికృష్ణలు ఈ ఘటనపై విచారణ నివేదికను అందించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ పేలుడు ఘటనపై విచారణ నిర్వహించామని అధికారులు సీఎంకు వివరించారు. బాణాసంచా తయారీ కేంద్రంతో పాటు పేలుడు పదార్థాలను కూడా అక్కడే నిల్వ ఉంచారని అధికారులు తెలిపారు. ఒకే షెడ్లో ఒకే చోట 14 మంది కార్మికులు వీటిని తయారు చేస్తున్న సమయంలో ఈ పేలుడు జరిగిందని నివేదికలో పేర్కొన్నారు. ఈ తయారీ కేంద్రంలో ఏమాత్రం నిబంధనలు పాటించలేదని సీఎంకు వివరించారు. బాణాసంచా తయారీ కేంద్రాలకు లైసెన్స్ ఇచ్చే ముందు ఆ తరువాత నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేది అధికారులు నిరంతరం తనిఖీ చేయాలని సూచించారు. తయారీ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ జరగాలని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం లేని తయారీ కేంద్రాలను, ఆథరైజేషన్ లేని వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించొద్దని సీఎం స్పష్టం చేశారు. బాణాసంచా తయారీ కేంద్రాలన్నీ నిబంధనల ప్రకారమే ఉండేలా చూసుకోవాలని, అందులో పనిచేసే వారికి వ్యక్తిగత బీమా తప్పనిసరిగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమీక్షకు హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ విజయనగర కాలనీ మెయిన్ రోడ్, 17వ డివిజన్ రాణిగారి తోట మెయిన్ రోడ్, 18వ డివిజన్ సిమెంట్ గోడాన్, 9వ డివిజన్ పడమట లంక చేపల మార్కెట్ సెంటర్, 7వ డివిజన్ సికామణి సెంటర్ నందు స్థానిక డివిజన్ కార్పొరేటర్లు, ప్రెసిడెంట్లు, వైసీపీ శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ప్రజల నుండి సంతకాలు సేకరించారు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ పిలుపునిచ్చారు. బలహీన వర్గాల ప్రజల ఉన్నతి కోసం గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి నాంది పలికారు. వీటిలో 7 పూర్తయ్యాయని, రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదంటూ కూటమి నాయకులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆరోగ్యశ్రీ క్రింద అందించే సేవలు బంద్ అయ్యాయని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయటం తప్ప ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి చేయటం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్లు అంబేద్కర్, మాధురి, సీనియర్ నాయకులు వల్లూరు ఈశ్వర్ ప్రసాద్, డివిజన్ అధ్యక్షులు కిస్సి, భిక్షాల్ రెడ్డి, కాశీ, మండల అధ్యక్షులు సాయికృష్ణ, ఉదయ్, కళ్యాణ్, ఆయా డివిజన్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఆ 17 మెడికల్ కాలేజీలో 7 మెడికల్ కాలేజీలు పూర్తయిపోయింది. అంటే అందులో పిల్లలు జాయిన్ అయిపోయి చదువుకుంటున్నారు. ఒక 4 మెడికల్ కాలేజీలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. రిబ్బన్ కట్ చేస్తామే, అందుకని ఇంకేం చేయక్కర్లేదు. ఒక 6 మాత్రం కట్టే క్రమంలో ఉన్నాయి. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయకత్వంలో ఒక నిమిషం కూర్చోండి. ఈ 17 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడతానికి చూస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడితే ఏమవుతుందని చెప్పి మీరు అడగచ్చు. ఈరోజు మన దగ్గర 12 మెడికల్ కాలేజీలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ప్రైవేటు సంస్థల దగ్గర ఉన్నాయి. ఏ కేటగిరీ సీటు అంటే మామూలుగా మెరిట్ మీద వచ్చిన సీటు 90,000. బి కేటగిరీ సీట్ వచ్చేసరికి సంవత్సరానికి 13 నుంచి 15 లక్షలు. తర్వాత ఎన్ఆర్ఐ సీట్ అని చెప్పి ఉంటుంది, అదైతే 20 లక్షలు ఉంటుంది. అదే గవర్నమెంట్ కళాశాల గవర్నమెంట్ కనుక నడిపితే ఈరోజు మెరిట్ రాకపోయినా మన పిల్లలు శుభ్రంగా ఆ నెలకి 90,000తో డాక్టర్ చదువులు చదవచ్చు. అదే మళ్ళీ ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడితే అదే 13 లక్షలు 15 లక్షలు సంవత్సరానికి మనం కట్టుకోవాల్సి వస్తాం. ప్రతి ఒక్క డాక్టర్ కోరుకున్న ప్రతి ఒక్కరు గారు డాక్టర్ చదవాలి, డాక్టర్ అవ్వాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాలేజీలు స్థాపిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళు జేబులు నింపుకోవటం కోసం ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పడుతుంది. దీనికి నిరసనగా 1,000,000 సంతకాల కార్యక్రమం, పెద్దలందరూ గారు సంతకాలు, ఇంటింటికి వెళ్తాం, ప్రతి ఒక్కరు సంతకాలు తీసుకుంటాం. ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా గవర్నమెంట్ ఆపే విధంగా ఈ సంతకాలన్నీ గారు తీసుకెళ్లి గవర్నర్ గారి దగ్గరికి పెట్టి, ఎందుకంటే ఆయనే మన రాజ్యాంగంలో మన రాష్ట్రంలో ఆయనే పెద్ద తలకాయ కాబట్టి గౌరవ గవర్నర్ గారి దగ్గరికి పెట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపాలని చెప్పని ఒక ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం ఈ కార్యక్రమం చేపట్టాం. ఈరోజు చాలా బాధాకరం, ఎందుకంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఎలా ఉందని చెప్పి ఈరోజు మనం అందరం గారు చూస్తున్నాం. చేయూత వస్తుందా అమ్మా? చేయూత రావట్లా. ఆసరా వస్తుందా? ఆరోగ్యశ్రీలు ఆపేశారు. కాపు నేస్తం కానివ్వండి, ఈబీసీ నేస్తం కానివ్వండి, పాపం మా తోబురు బల్లాలకి బడ్డీ కొట్టాలకి డబ్బులు కానివ్వండి, ఎన్ని కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఆయన చేసిన అమ్మఒడి కార్యక్రమాన్ని పేరుకు మార్చి తల్లికి వందామని చెప్పని పెట్టారు. సరే, పెట్టిన తర్వాత సక్రమంగా డబ్బులు ఇస్తారు అనుకుంటే 15,000 13,000 చేశారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తాయని చెప్పి అన్నారు. ఇంట్లో 3 పిల్లలు, ఒకరికి 5,000, ఒకరికి 6,000, ఒకరికి 7,000. ఈ విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తారు. మతోన్మాద బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానాలతో దేశానికి పెను ప్రమాదం పొంచి ఉందని, దేశ ప్రయోజనాలని విస్మరించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కన్సర్న్లో ప్రధాని మోదీ నడుస్తున్నారని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా ధ్వజమెత్తారు. బీహార్ ఎన్నికల ఫలితాలు కీలకం కానున్నాయని, అవి దేశంపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని, ఆ దిశగా అక్కడి బీజేపీ కూటమి ఓటమి లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు వెల్లడించింది. బీజేపీ దాని కూటమి శక్తుల ఓటమికి గాను ఇండియా ఐక్య సంఘటన కృషి చేస్తోందన్నారు. విజయవాడ దాసరి భవన్ లో మంగళవారం సిపిఐ ఏపీ రాష్ట్ర సమితి సమావేశం జరిగింది. సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన కార్యదర్శిగా గుజ్జుల ఈశ్వరయ్యను సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈశ్వరయ్యకు జాతీయ రాష్ట్ర సమితి సభ్యులు, నేతలు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ జాతీయ కార్యదర్శులు రామకృష్ణ పాండా, కె రామకృష్ణ, నూతన కార్యదర్శి ఈశ్వరయ్య, రాష్ట్ర నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావుతో కలిసి రాజా విలేకరుల సమావేశం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన ఈశ్వరయ్యకు రాజా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఇటీవల చండీగఢ్లో జరిగిన జాతీయ మహాసభలో జాతీయ కార్యదర్శిగా రాష్ట్రం నుంచి ఎన్నికైన రామకృష్ణకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. డి రాజా మాట్లాడుతూ, గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు పూర్తి స్థాయి మెజారిటీ ఇవ్వలేదని, అది బీజేపీకి ఒక రాజకీయ పరాజయమని పునరుద్ఘాటించారు. అలాంటి ప్రతికూల పార్టీ అయిన బీజేపీకి చంద్రబాబు ఎంతకాలం మద్దతు
మద్దతు ఇవ్వబోతున్నారంటూ సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు ఎందుకు మోదీ, అమిత్ షాకు తల వంచుతున్నారని నిలదీశారు. వాస్తవంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన ఒక్క హామీనైనా కేంద్రం అమలు చేసిందా అని ప్రశ్నించారు. దీనికి దేశవ్యాప్తంగా ఉన్న వామపక్ష పార్టీలు, ప్రజాతంత్ర, లౌకిక పార్టీలు కలిసి రావాలని, ఇది దేశానికి చారిత్రాత్మక అవసరమని నొక్కి చెప్పారు. ఇప్పటి వరకు దళితులపై దాడులు, అన్యాయాలు పెరిగిపోతున్నాయని వివరించారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానా వంటి రాష్ట్రాలలో దళితులు, ఆదివాసులు, మహిళలపై అన్యాయం పెరిగిపోతోందన్నారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల క్యాంపస్లలోనూ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, ఈ కీలకమైన సమయంలో భారత్ను, జాతిని ఒక ప్రజాస్వామ్య, లౌకిక దేశంగా కాపాడేందుకు అన్ని పార్టీలు, ప్రజాతంత్ర శక్తులు ముందుకు రావాల్సిందిగా అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఇంతకాలం రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన తనకి సహకరించిన అందరికీ సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. పార్టీ నూతన కార్యదర్శిగా ఎన్నికైన ఈశ్వరయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. నవంబర్ 2, 3 తేదీల్లో జరగనున్న రాష్ట్ర సమావేశాల్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. తనకు పార్టీ కార్యదర్శిగా అవకాశం ఇచ్చిన అందరికీ ఈశ్వరయ్య ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజా పోరాటాలు ఉధృతం చేస్తానని వెల్లడించారు. ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగానూ ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొరికపూడి శ్రీనివాసరావు ఎంపీ కేశినేని చిన్నిపై ఎంపీ కార్యాలయంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగ సంజయ్ వర్మ, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం కార్యదర్శి కొట్టేటి హనుమంతరావులు ఖండించారు. ఎమ్మెల్యే కొలికపూడి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంతో నిబద్ధత కలిగిన తెలుగుదేశం పార్టీపై ఆరోపణలు చేయడం సబబు కాదని హితవు పలికారు. మంగళవారం గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో టీడీపీ జిల్లా పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగ సంజయ్ వర్మ, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు, విజయవాడ అర్బన్ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు జీవి నరసింహారావు, రాష్ట్ర అధికార ప్రతినిధి పరిసపోగు రాజేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరువూరు ఎమ్మెల్యే కొడుకుపూడి శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని చిన్ని ఎంపీ కార్యాలయంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎంతో నియమ నిబంధనలు కలిగిన టీడీపీపై ఆరోపణలు చేయడం సబబు కాదన్నారు. టీడీపీలో పదవి కోసం డబ్బులు ఖర్చు పెట్టాలి అని చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. తిరువూరు నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలని ఎంపీ కేశినేని చిన్ని ఎంతో తప్పించారన్నారు. ఆయనపై ఇటువంటి అసందర్భ వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. డబ్బు తీసుకుంటున్నారా? ఆ రోజు మీ సీటు కోసం ఎంత ఖర్చు పెట్టారు? స్థానికంగా నాయకత్వం ఎంత కష్టపడింది? ప్రతి కుటుంబం, అన్ని సామాజిక వర్గాలు రోడ్డు మీదకి వచ్చి తెలుగుదేశం పార్టీ విజయం కోసం పోరాటం చేస్తే అందులో మీకు సీట్ ఇప్పించి మిమ్మల్ని గెలిపించిన బాధ్యత, గెలిపించి ఒక ఉన్నతమైన నాయకుడిని, మంచి లీడర్ని మనం తయారు చేసుకోవాలి. తిరువూరు నుంచి తిరువూరు మరి నియోజకవర్గాన్ని, వెనకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచించి ఎంపీ గారు మిమ్మల్ని తీసుకొచ్చి ఆ స్థానంలో కూర్చోబెడితే ఈరోజు మీరు ఎంపీ గారి ఆఫీస్ గురించి, కార్యాలయం గురించి, అక్కడ ఉన్న స్టాఫ్ గురించి మీరు మాట్లాడే మాటలు భలే విడ్డూరంగా ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజు మరి మనం తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా ఎట్లా జరుగుతుందో తెలుసు కదా మనకి. తెలుగుదేశం పార్టీ సంస్థాగత విషయాలు తమకు తెలియకపోవచ్చు. ఎందుకంటే మీరు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఆ రోజుకి మీరు ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన తర్వాత కదా మీరు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. మరి అది మీరు మర్చిపోకూడదు. తెలుగుదేశం పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేవాడికి ప్రతి ఒక్కళ్ళు కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలంటే బూత్ స్థాయి నుంచి గ్రామ స్థాయికి, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయికి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి వెళ్లే క్రమంలో జరుగుతున్న కార్యక్రమాల్లోనే గత 13 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఒక అతన్ని కాదని మండల పార్టీ అధ్యక్షుడిగా ఇంకొక అతనికి ఇచ్చారని చెప్పి తమరు చెప్పారే. 3 సార్లు మండల గ్రామ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తే, 3 సార్లు 3 టర్ములు బూత్ కన్వీనర్గా పనిచేస్తే, 3 సార్లు 3 టర్ములు మరి మన జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తే వాళ్ళకి మళ్ళీ ఇంకో పదవికి వెళ్ళటమే కానీ అదే పదవిలో మనం కూర్చోవటం ఉండదని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అది.
మనం ఎంతమందికి అవకాశం కల్పిస్తున్నాం అనే దాని మీదే ఈ నిర్ణయం ఉంటుంది. కానీ నేను ఒక్కడనే ఉండాలి, నా చుట్టూ వీళ్ళు ఉండాలనే ఆలోచన తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఉండదు. పార్టీ పుట్టిందే ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, పేదవారి ఉన్నతి కోసం, బడుగు బలహీన వర్గాల కోసం. ఈరోజు ఇటీవల 2 రోజుల నుంచి తిరువూరు శాసనసభ్యుడు కొట్టుకూరుపూడి శ్రీనివాస్ గారు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ శివనాథ్ గారి యొక్క ఆఫీసులో కూర్చొని నామినేటెడ్ పోస్టులు అమ్ముకుంటున్నారు, పదవులు ఆఫీసు నుంచి రాస్తున్నారు అని చెప్పేసి ఒక వ్యాఖ్యానం చేశాం. నిజంగా మీరు శాసనసభ్యుడిగా ఎన్నికైన నాటి నుండి మీరు నేటి వరకు కూడా వివాదాస్పద ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. రాష్ట్రాల చరిత్రలో ఏ శాసనసభ్యుడికి కూడా త్రిసభ్య కమిటీ లేదు. నీకు తిరువూరులో త్రిసభ్య కమిటీ వేశారంటే నీ యొక్క క్యారెక్టర్ ఏంటన్నది స్పష్టంగా రాష్ట్ర పార్టీ గుర్తించింది. అయినా మీరు మారలా. సంక్రాంతి పండుగ వస్తే దాదాపు 60-70 లక్షల రూపాయలు వసూలు చేసిన మాట వాస్తవం కదా. రేషన్ బియ్యం అమ్ముకున్నది మాట నెల వచ్చే మామూలు నీకు వస్తున్నాయని వాస్తవం కాదా. వైఎస్ఆర్ పార్టీ నాయకులతో నువ్వు టైఅప్ అయ్యావు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉంటూ విజయవాడలో ఉన్న కేసీఆర్ శివనాథ్ చిన్ని గారు తన నియోజకవర్గం 7 నియోజకవర్గాల అభివృద్ధి కోసం కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రితో సహా కేంద్రంలో వివిధ మంత్రి శాఖలతో ఎప్పటికప్పుడు సంప్రదించి తన నియోజకవర్గాలకు సంబంధించిన 7 పార్లమెంటరీ పరిధిలో హైవేలు కానీ, అండర్ పాస్ బ్రిడ్జీలు కానీ, ఫ్లైఓవర్ బ్రిడ్జీలు కానీ రాష్ట్ర చరిత్రలోనే గత ప్రభుత్వాలు కూడా చేయలేదు. మరి కృష్ణా జిల్లా కాకుండా ఉమ్మడి జిల్లాలోని వ్యవసాయ రంగానికి సంబంధించిన భూసేకరణ, భూ పరీక్ష కేంద్రాలు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ శివనాథ్ చిన్ని గారిది. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఆయన నిరంతరము ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న ప్రజలు మహిళా సాధికారత రక్షణ కోసం సీఎం చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అందులో భాగంగా శక్తి యాప్ ను తీసుకువచ్చామన్నారు. అక్టోబర్ 21వ తేదీ మంగళవారం పోలీసుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ అమర వీరులకు హోంమంత్రి అనిత ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాను నిరోధించేందుకు ఏర్పాటు చేసిన ఈగల్ టీం సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. ఆపరేషన్ సేఫ్ పేరిట విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు చర్యలు చేపట్టామన్నారు. త్యాగానికి ప్రతీక, ధైర్యానికి ప్రతిరూపం, కర్తవ్యానికి కిరీటమైన పోలీసుల అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఈరోజు ఒక సాధారణ సంస్మరణ దినం కాదు, దేశ భద్రతకు, అదేవిధంగా రాష్ట్ర భద్రతకు మరియు ప్రజారక్షణకు పోలీస్ వ్యవస్థ చేసిన అపూర్వమైన త్యాగానికి చిహ్నమైన పవిత్రమైన రోజు. 1959 అక్టోబర్ 21న లడఖ్లోని అత్యంత క్లిష్టమైన వాతావరణంలో మంచు పర్వతాల మధ్య చైనా దురాక్రమణదారులను ఎదుర్కొని వీరమరణం పొందిన 10 మంది సాయుధ పోలీస్ అమరవీరుల స్ఫూర్తిని ఈరోజు మరొకసారి మనందరం కూడా గుర్తు చేసుకుంటున్నాం. పోలీస్ అంటే ఒక ధైర్యం, పోలీస్ అంటే ఒక బాధ్యత, పోలీస్ అంటే ఒక త్యాగం. ఈ పోలీస్ వృత్తిలో అడుగు పెట్టిన రోజు నుంచి కూడా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజాసేవే పరమాధ్యేయంగా మీరందరూ చేస్తున్న కృషికి మరొకసారి మీ అందరికీ కూడా పాదాభివందనం చేయాలి. ఎందుకంటే ఒక పక్క నుంచి వృత్తి ధర్మం నిర్వర్తిస్తూ ఒక పక్క నుంచి ప్రజాసేవనే సాధారణ సేవ కాకుండా ప్రజాసేవే మీకు పరమావధిగా భావించి ప్రజల కోసం రాత్రి పగళ్ళు పనిచేసే పరిస్థితి మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా, దేశంలో ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు అంటే పైన పోలీస్ అనే వ్యక్తి మా గురించి పనిచేస్తున్నారు, మా భద్రతకు రక్షణ వలయంగా నిలబడ్డారు అని ఒకే ఒక ధైర్యంతో ఈరోజు ప్రజలందరూ కూడా ఉండే పరిస్థితి. అదేవిధంగా రాష్ట్రంలో ప్రజలందరూ పండగ వాతావరణంలో ఉంటే మీరు మాత్రం విధి నిర్వహణలో రోడ్డు మీద ఉండే పరిస్థితి. అయినప్పటికీ కూడా మీ కుటుంబ సభ్యులకి ఈ సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. మిమ్మల్ని వెన్నంటి ప్రోత్సహిస్తూ ప్రజారక్షణలోని, దేశ రక్షణలోని, ప్రజారక్షణలోని కూడా ముందుండి నడిపించినందుకు మీ కుటుంబ సభ్యులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా గౌరవ మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్. ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుండడమే కాకుండా అనేకమైన పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకురావడంలో
ముందండుని నడిపిస్తున్నారు. కందుకూరులో ఇటీవల హత్యకు గురైన లక్ష్మీ నాయుడు కేసును ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి వేగంగా దర్యాప్తు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. హత్య కేసు నిందితులకు కఠినంగా శిక్ష పడాలని స్పష్టం చేశారు. సచివాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి నారాయణ, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మీనాయుడు హత్యను సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన అత్యంత అమానుషమని, అమానవీయమని వ్యాఖ్యానించారు. హత్య కేసు విచారణ వేగంగా జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించాలని అన్నారు. లక్ష్మీనాయుడు హత్యతో జీవనాధారం కోల్పోయిన కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. వీరితో పాటు దాడిలో గాయపడిన వారికి కూడా ప్రభుత్వం సాయం ప్రకటించింది. లక్ష్మీనాయుడు భార్యకు 2 ఎకరాల భూమి, 5 లక్షల నగదు పరిహారం అందించాలని సీఎం ఆదేశించారు. అంతేకాకుండా 2 పిల్లలను చదివించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఇక దాడిలో గాయపడ్డ పవన్, భార్గవ్ కు కూడా పరిహారం అందించాలని అన్నారు. పవన్ కు 4 ఎకరాల భూమి, 5 లక్షల నగదుతో పాటు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందని చెప్పారు. భార్గవ్ కు కూడా 3 లక్షల నగదు, ఆసుపత్రి ఖర్చులు చెల్లించాలని ఆదేశించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ తరహా వ్యవహారాల పట్ల ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంటుందని స్పష్టం చేశారు. శాంతి భద్రతల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం అదే ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా బలపడిందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు మధ్యాహ్నానికి ఉత్తర తమిళనాడు మరియు దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు ఆనుకుని ఉన్న నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా రూపాంతరం చెందుతుందన్నారు. ఆ తదుపరి 24 గంటల్లో మరింత బలపడేందుకు అవకాశం ఉందని వెల్లడించారు. శనివారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. దీని ప్రభావంతో రానున్న 5 రోజులు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. రేపు, ఎల్లుండి కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు, శుక్ర, శని, ఆదివారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుండి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ప్రభావం చూపే జిల్లాల యంత్రాంగాన్ని అలర్ట్ చేశామని ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112-1070, 1800-4250-101 సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. చెట్ల కింద, భారీ హోర్డింగ్స్, శిథిలా వ్యవస్థలో ఉన్న నిర్మాణాల వద్ద ఉండరాదని సూచించారు. సీఎం చంద్రబాబు మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ రోజు నుంచి విదేశీ పర్యటనలో ఉండనున్నారు. దుబాయ్, అబుదాబిలో పర్యటించనున్నారు. విశాఖపట్నంలో జరిగే భాగస్వామ్య సదస్సుకు విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు ఆయా దేశాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రియల్ ఎస్టేట్స్, భవన నిర్మాణం, లాజిస్టిక్స్ తో పాటు రవాణా, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్నోవేషన్ రంగాలలో పెట్టుబడిదారులను ఆయన ఆహ్వానం పలకనున్నారు. ఈ విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు వెంట మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డిలతో పాటు వివిధ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. రాజధాని అమరావతితో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కీలకంగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగా సీఎం చంద్రబాబు విదేశాల్లో పర్యటిస్తూ రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పటికే సింగపూర్, దావోస్ లో సైతం ఆయన పర్యటించిన సంగతి తెలిసిందే. మరోవైపు మంత్రి లోకేష్ సైతం రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. కాగా కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కంచుకోటగా ఉండబోతుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
దుర్గగుడిలో గురువారం గాజుల అలంకరణకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు ఈ ప్రత్యేక అలంకరణ దర్శనాన్ని సద్వినియోగం చేసుకోవాలని భక్తులకు ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. 23వ తేదీన గురువారం నిర్వహించనున్న గాజుల అలంకరణ మహోత్సవానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్ ఈ మహామండపం 6వ అంతస్తులో కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. గాజుల అలంకరణ కోసం భక్తులు పెద్ద సంఖ్యలో గాజులను విరాళంగా సమర్పించారు. విధి విధానాల ప్రకారం అలంకరణ పనుల ప్రారంభానికి ముందు వైదిక కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో చైర్మన్, ఈవోలతో పాటు పలువురు దేవస్థానం పాలక మండలి సభ్యులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ అలంకరణలో అమ్మవారికి వివిధ రకాల రంగురంగుల గాజులను అలంకరించి భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు. ప్రతి సంవత్సరం ఈ గాజుల అలంకరణ కార్యక్రమం చేపట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించే దిశగా నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా చైర్మన్, ఈవో తెలిపారు. భక్తులు ఈ ప్రత్యేక అలంకరణ దర్శనాన్ని సద్వినియోగం చేసుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. జే బ్రాండ్స్ తో బడుగుల జీవితాలను చీకటిమయం చేసిన చరిత్ర వైసీపీది అని ఏపీ గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి ఆరోపించారు. 3,500 కోట్ల రూపాయలు మద్యం కుంభకోణానికి తెర తీశారని చెప్పారు. దేశ చరిత్రలో మద్యం విషయంలో ఎంత పెద్ద కుంభకోణం మరెక్కడా జరగలేదన్నారు. ఈ కుంభకోణంపై సిట్ ఏర్పాటు చేసి ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. గత 5 ఏళ్లు మద్యం పాలసీని తమకు అనుకూలంగా మార్చుకుని వైసీపీ నేతలు మందులు తయారు చేసి ప్రజలను బలి తీసుకున్నారని దుయ్యబట్టారు. మద్యం కుంభకోణంలో విచారణ ముమ్మరంగా సాగుతుందని, ఎంత పెద్ద వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కల్తీ మద్యం కానీ, మద్యం కుంభకోణం కానీ 3,500 కోట్ల రూపాయల కుంభకోణానికి తెరదీశారు. భారతదేశ చరిత్రలో మద్యం విషయంలో ఇంత పెద్ద కుంభకోణం మరెక్కడా కూడా జరగల. వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ యొక్క కుంభకోణం జరిగింది. దీని మీద సిట్టేసి ముమ్మరంగా దర్యాప్తు జరుపుతూ ఉన్నాం. పెద్ద పెద్ద చేపలు, తిమింగలాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరలా కల్తీ మద్యం కూడా తెర మీదకు వచ్చింది. అది జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో ఎవరైతే జోగి రమేష్ ఉన్నాడో ఈ విషయాన్ని బయటకు వచ్చింది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం పాలసీ పూర్తిగా మార్చేయటం జరిగింది. గత 5 సంవత్సరాలు చూసుకున్నట్టయితే ఆనవాయితీగా వస్తున్నటువంటి మద్యం పాలసీని కాదని మొత్తం వాళ్ళ కనుసనల్లో ప్రభుత్వ షాపులను పెట్టి మద్యం మొత్తం కూడా వాళ్లే తయారు చేయటం. గతంలో పాటలు పెట్టేవాళ్ళు, ఆక్షన్లో వచ్చిన వాళ్ళు పాడుకునేవాళ్ళు, ప్రభుత్వానికి ఆ విధంగా ఆదాయం వస్తూ ఉండేది. కానీ వైసీపీ ప్రభుత్వం కంప్లీట్గా వాళ్ళ చేతుల్లోకి తీసుకుని షాపులు నమ్మింది ఎవరు? వాళ్ళ కార్యకర్తలు. ఈ మందును తయారు చేసింది ఎవరు? వాళ్ళ నాయకులు. ఈ విధంగా మొత్తం వ్యవస్థ మొత్తం కూడా మద్యం వ్యవస్థను వాళ్ళ చేతుల్లోకి తీసుకుని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ ఒకసారి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో బాణాసంచా పేలుడు తయారీ కేంద్ర ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం.
3వ డివిజన్ 17వ డివిజన్ 18వ డివిజన్లలో వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ. వైసీపీ శ్రేణులతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న దేవినేని అవినాష్. మతోన్మాద బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానాలతో దేశానికి పెను ప్రమాదం పొంచి ఉందని తెలియజేసిన సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.